అందరికీ మర్నాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. సామ్స్ చాప్టర్ 37 verse 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన యొక్క హృదయ వాంఛలను తీర్చగల సమర్థుడండి. నీవు ఈరోజు ఏ ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశను నెరవేరుస్తాడు. ఎప్పుడు అంటే దేవుని బట్టి మనము సంతోషించే వారంగా ఉండినప్పుడు. హృదయ వాంఛలు లేదా నీ లోపల ఉన్న కోరికలు బహుశా ఈరోజు ఎవ్వరికీ తెలియకపోవచ్చేమో, చెప్పే అవకాశము సమయము నీకు రాలేదేమో, కానీ దేవునికి నీ హృదయంలో ఉన్న ఆశ ఏమిటో తెలుస్తుంది. ఈ లోకంలో నీవు అడిగిందల్లా ఇచ్చేవారు నీకు ఉండి ఉండవచ్చు. నీవు కోరుకున్నది ఇచ్చే తల్లిదండ్రులు నీకుండి వచ్చేమో, కానీ నీవు అడగకపోయినా నీ హృదయంలో ఉన్నది ఎరిగి దానిని నెరవేర్చువాడు సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే. చూడండి, కొందరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. అయితే వాటిని బయటికి చెప్తే ఇతరులు ఏమనుకుంటారో, నీకు ఇది కావాలా, నీవు అలా చేయాలనుకుంటున్నావా, నీకంత కెపాసిటీ లేదులే కానీ, నీకు అర్హత లేదులే కానీ ఇవి చాలు అని అంటారని వారి యొక్క పెద్ద పెద్ద ఆశలను చిన్న హృదయంలోనే దాచిపెట్టుకొని కలలు కంటూ ఉంటారు. అయితే నీవు సాధించాలనుకున్నదే, నీవు చేయాలనుకున్నదే లోకానికి ఆశ్చర్యమైనదిగా ఉండవచ్చేమో, నీకే అది విచిత్రంగా అనిపించవచ్చేమో, కానీ దేవునికి ఎటువంటి ఆశ్చర్యమును కలగచేయదు. ఎందుకో తెలుసా? ఆయనకు తెలుసు నీలో ఉన్న శక్తి ఏమిటో, ఆయనకి తెలుసు నీ లోపల ఉన్న జ్ఞానం ఏమిటో, ఆయనకి తెలుసు నీ ఒక సామాన్యమైన వ్యక్తివి ఏమాత్రము కాదని. ఎందుకంటే నిన్ను నిర్మించింది ఆయనే గనుక. ఈ రోజున నీ మనసులో ఉన్నది నీవు ఇతరులకు చెప్పుకోలేక నేను చేయగలనా లేదా అని నీలో నీవే బాధపడుతున్నావేమో, సాధించగలనా, అంత శక్తి సామర్థ్యాలు నాలో లేవు కదా అని నీవు అనుకుంటున్నావేమో. అలా అనుకోకండి. నీ యొక్క హృదయ వాంఛలను దేవుడు తప్పక తీరుస్తాడు. నీవు అనుకున్నది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడంటే నీవు ఈ లోకములో కాక దేవునిలో ఆనందించినప్పుడు. ఈ లోకపు పాపపు సంబంధమైన విషయాలను బట్టి కాక దేవుని సంబంధమైన విషయాల యందు నీవు ఆనందించి సంతోషించడం నేర్చుకుంటే నీ హృదయ వాంఛలను దేవుడు తప్పకుండా తీరుస్తాడండి. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని. వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని రాసుంది కదండి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము ఏమీ లేని వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు దేవుని పిలుపుకు లోబడినవాడు, దేవునిపై ఆధారపడి జీవించాడు. చాలా సంపన్నుడిగా మారాడండి. కొన్ని కోట్ల రూపాయలకు సంపాదించుకున్నాడు. అయితే అబ్రహాము ఏ రోజు కూడా దేవుణ్ణి నన్ను గొప్పవాడిని చేయని కానీ, నా ఆస్తులను పెంచని కానీ ప్రార్థించలేదు. అయినా అవన్నీ అతను పొందుకున్నాడు. ఎంత సంపద ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా అబ్రహాము ఈ లోక సంబంధంగా ఒక్క బాధను కలిగి ఉన్నాడు. తనకు సంతానం లేదని. అబ్రహాము హృదయ వాంఛన ఏమిటంటే తనకు కుమారుడు కావాలని. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న అబ్రహాం యొక్క హృదయ వాంఛలను దేవుడు తీర్చాడండి. తాను కోరుకున్న విధముగానే కుమారుని పొందుకున్నాడు. అబ్రహాము శారా వయస్సు చాలా ఎక్కువగా ఉంది. ఆ సమయంలో మాకు సంతానం కావాలనంటే ఈ లోకం నవ్వుతుందేమో అని బహుశా వారు భయపడి ఉంటారు. కానీ సర్వమును సాధ్యపరచగల దేవుడు అబ్రహాము యొక్క హృదయ వాంఛను తీర్చాడు. పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మనవిని ఆలకించినదై అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా,
దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్న నీ హృదయ వాంఛలను దేవుడు తప్పక తీరుస్తాడు. దేవుని బట్టి సంతోషించడం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయనను హృదయములలో ఉంచుకుని ఈ లోక సంబంధమైన పాపమునకు దూరంగా ఉంటూ ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు నీవు అడిగిన ప్రతిదీ అనగా ఆయన చిత్తానుసారంగా ఉన్న ప్రతి ఒక్కటి నీకు దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. ఒకవేళ ఈరోజు నీవు అనుకున్న కార్యము జరగడం లేదంటే, మీ యొక్క హృదయ వాంఛలు నెరవేర్చబడడం లేదంటే ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. నీ సంతోషం ఎక్కడున్నది? దేవుని యందు ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నావా, లేక ఈ లోకంలో ఆనందిస్తున్నావా అని ఈ లోక సంబంధమైన ఆశ లేదా ఆనందం ఏదైనా దుఃఖాన్ని కలుగజేస్తుంది. కానీ దేవునిలో ఆనందం, ఆయనలో సంతోషము యుగ యుగములు ఉంటుంది. ఆయనకి లోబడి నీవు జీవిస్తున్నావు కనుక నీవు కోరుకున్నది ప్రతి దేవుడు తప్పక నీకు తన మహిమ ఐశ్వర్యంలో నీకు అనుగ్రహిస్తాడండి. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. నజరేయుడైన యేసు ఇచ్చిన ఈ గొప్ప వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. ఎన్నో మంచి విషయంలో నా ప్రభా ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాము తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నా ప్రభువా యేసయ్యా మీలో వారు ఆనందించేవారుగా, మేమందరం కూడా ఆనందించేవారుగా దీవించండి. యేసయ్యా అబ్రహాం గారి హృదయ కోరికలను ఏ విధంగా అయితే నెరవేర్చారో మా జీవితంలో ఉన్న హృదయ వాంఛలన్నిటినీ నెరవేర్చుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.